హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనకు న్యూస్ అనాలిసిస్ గెస్ట్గా రెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలరు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు మనం ఈరోజు న్యూస్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో ఈరోజు వచ్చిన వార్తల హెడ్డింగ్స్ చూద్దాం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా. వెనకబడిన జిల్లాల నిధులు 1800 కోట్లు, పెండింగ్ గ్రాంట్లు 2700 కోట్లు. హైదరాబాద్కు ఐఐఎం, రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వినతి. తెలంగాణలో నిధులు నియామకాలు లక్ష్యాలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయూతనందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం 4:30 ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి అధికార నివాసంలో మోదీని మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అవ్వడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జాతీయ హోదా ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ హోదా కోసం ఏ ప్రాజెక్టు కూడా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎక్కడా కూడా జాతీయ హోదా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ఒక దేశ ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కలవడం జరిగింది. దాని సందర్భంగా అనేక వినతులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జాతీయ హోదా ఇవ్వండి, అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా ఇవ్వండి. వెనకబడిన జిల్లాలకి సంబంధించి 1800 కోట్లని విడుదల చేయాలి. అదేవిధంగా పెండింగ్ గ్రాంట్లు 2700 కోట్లు విడుదల చేయాలి. హైదరాబాద్కు ఒక ఐఐఎం కూడా అడిగారు, సైనిక్ స్కూల్ కూడా ఒకటి తెలంగాణకి అడగటం జరిగింది. దీనిపైన ఏమంటారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? వచ్చే అవకాశాలనే ఆశాజనకంగా ఉందా? ఎట్లా ఉంటుంది? ముఖ్యమంత్రి నిన్న వెళ్ళారు. అన్న, ముందుగా యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, యాక్చువల్గా ఎప్పుడో దీనికి ఏదైనా కాళేశ్వరం, మనకు ఇంతకుముందు కాళేశ్వరంకి రావాలి. అవును, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒంటరి పోరు ఏదంటే ఏదైనా ఒక జోడెద్దుల కాన్సెప్ట్ ఏదైనా కేసీఆర్ ఏంటంటే నేను మొత్తం పెద్ద వ్యక్తిని, నేను వచ్చి ఎందుకు అడగాలి, నరేంద్ర మోడీ దగ్గరికి ఎందుకు పోయి మాట్లాడాలని ఒక అహంకారపూరితమైన మాటలతో మాట్లాడాడు. ఈ రోజు మేము ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ, కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా ఉన్న ఇట్లా ఒక మర్యాద జాతీయ స్థాయిలో వ్యతిరేకం ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాలు భిన్నంగా ఉంటాయి, మా సిద్ధాంతాలు ఉన్నాయి. అభివృద్ధి విషయంలో ఎక్కడ బేసగా లేకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడాడు. ఎక్కడైతే నిజంగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మీద వ్యతిరేకత ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలవరానికి ఎందుకు ఇస్తుంది జాతీయ హోదా? ఓకే, విభజన చట్టంలో స్పష్టంగా ఉంది కాలేజ్ ఇక్కడ. ఎందుకంటే 2 జాతీయ ప్రాజెక్టులు, తెలంగాణలో ఒక జాతీయ ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తాము, ఆంధ్రలో ఇస్తాము. ఆంధ్రాలో వచ్చింది, మరి తెలంగాణలో ఎందుకు రాలేదు? ఎవరి వైఫల్యం ఇది? అంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అంటారా? 1000% రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. ఇక్కడ ఒకటి గమనించాలి మనం, 2014 నుంచి 18 మధ్యలో కూడా కేసీఆర్ ఇదే చెప్పిండు, కేంద్రంతో మేము సఖ్యతగా ఉంటాం, కేంద్రం నుంచి సహకారం కావాలన్నాడు. మరి ఆ సఖ్యతగా ఉన్నప్పుడు కూడా రాలేదు కదా. ఇప్పుడు సీనాన సఖ్యత ఉంటే ఎందుకు రాలేదు? బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలేదు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు? అదే విధంగా 2014 వెళ్ళి ఇప్పటి వరకు పెండింగ్ నిధులు చాలా ఉన్నాయి. ఒక కేవలం 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన గ్రామ పంచాయతీలకు 3000 కోట్లు రావాలి. 3000 కోట్లు రాక ఇప్పటి వరకు సర్పంచులు కానీ, ఎంపీటీసీ కానీ ఆగమాగమై చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. నీ నిర్లక్ష్యం. కేంద్ర ప్రభుత్వంలో నీ సిద్ధాంతం పరంగా ఎన్ని ఉన్నా ప్రజలకు సంబంధించిన విషయాలపై ఒక ఏకాగ్రత ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక మెట్టు పక్క జరగాలి, ఎంకి జరగాలి, తీసుకొచ్చే సామర్థ్యం చేయాలి. ఈ రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఉన్నా ఈ రోజు మర్యాదపూర్వం కలిసిండు. అక్కడ ఉన్న పిఎం గారు చాలా సానుకూలంగా స్పందించారు. మా అంతా ఈ పాలమూరు రంగారెడ్డి అనేది చాలా అసలుకి మా ప్రాంతానికి, పాలమూరు జిల్లాకు ఒక మణిహారం లాంటిది. దాన్ని ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఆయనకున్న యొక్క రాజకీయ పరిణతితో తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న పిఎం గారు 1000%. ఎందుకంటే మాకు తెలుసు, మేము రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసినాం కాబట్టి ఆయన యొక్క రాజకీయ చిత్రత గురించి మాకు సంపూర్ణ అవగాహన ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వస్తుంది తెలంగాణ. మరోగా అడుగు ముందుకు పోయే అవకాశం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఓకే. నెక్స్ట్, పురుషులకు ప్రత్యేక బస్సులు, అవసరమైన చోట విద్యార్థులకు సైతం వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే వెనక వరుస సీట్ల వరకు వారే కనిపిస్తున్నారు. దీంతో సీట్లు దొరకలేదని పురుషులు దిగి వెళ్ళిపోతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లలో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తుంది. పురుషులకి జనరల్గా, మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది,
ఆర్టీసీ బస్సులలో. కానీ పురుషులకు రిజర్వేషన్, పురుషులకు ప్రత్యేక బస్సులు అని ఓ డిమాండ్ వస్తుంది. ఎట్లా చూస్తారు అంటే రూట్లో ఆ రేంజ్లో వాస్తవంగా అయితే రద్దీ బాగా ఉంది. టికెట్ తీసుకొని ఎక్కిన బస్సు వాళ్ళకి సౌకర్యాలు లేవు, ఫ్రీగా ఉన్న మహిళలకే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు దీన్ని? నేను ఏమంటున్నాను ఒక మాట ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణం అన్న ఈ పథకం సక్సెస్ఫుల్ అయిందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఒక హైదరాబాద్లోనే ఇంతకుముందు ఏదైతే 4 లక్షల మంది ప్రయాణం చేస్తే ఈ రోజు 6 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఒక పథకం ప్రభుత్వం ఒక ఆలోచన చేసినప్పుడు సక్సెస్ అయింది. అందులో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆటో డ్రైవర్లు అన్నారు వాళ్ళు ఇట్లా కొన్నోళ్ళు, ఎందుకంటే కేవలం రాజకీయ నేపథ్యంలో అక్కడక్కడ కొందరు డిస్టర్బ్ చేసిండ్రు, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఏదైనా ఎందుకంటే ప్రయాణం స్టార్ట్ అయినప్పుడే ఒక్క అడుగుతూనే ప్రయాణం స్టార్ట్ అవుతాం. దానికి సంబంధించిన సజ్జనార్ ఇట్లా చెప్పాడు, బస్సులు మేము పెంపొందిస్తాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అంటే సమస్య అనేది ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా రాష్ట్రం తీసుకున్నా కేంద్రం తీసుకున్నా ఇది తొందర నిర్ణయాలు తీసుకోవాలి. మన కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కాదు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక పాలసీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దాని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ఒక టైం పడుతుంది. ఓకే, వాస్తవంగా ఉచిత ప్రయాణం అన్నప్పుడు వాళ్ళ సొంత వాహనాలు వదిలేసి బస్సులపై ప్రయాణం చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కాలుష్య నివారణ ఇట్లా ఒక రకమైన ప్రభుత్వానికి చాలా మేలు. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సజ్జనార్ గారు చెప్పిండ్రు ప్రజలకు కూడా వాళ్ళ సొమ్ము కొంత ఆదా కొంత సొమ్ము. ఇప్పుడు ఒక సగటు మనిషి ప్రతి హైదరాబాద్ లో పనిచేసే సగటు వ్యక్తి కేవలం తన యొక్క ఛార్జీల కోసమే 5,000 ఖర్చు పెడతాడు. మంత్లీ 5,000 ఖర్చు పెడతాడు. 5,000 సేవ్ అయితే ఒక రూమ్ రెంట్ కట్టుకునే పరిస్థితి ఉంటుంది కదా. పొల్యూషన్ తగ్గుతుంది. వ్యవస్థ మొత్తం మీద సానుకూలంగా ఉంటుంది. కొందరు పడనోళ్ళు మాట్లాడతారు, పురుషులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియా ఉంది విపరీతంగా వాడుకుంటారు కాబట్టి అది సాధారణంగా ఇలాంటి ఉంటాయి. కాబట్టి దీని వల్ల చాలా మందికి, లక్షలాది మందికి ఈ రోజు బెనిఫిట్ జరుగుతుంది ఈ పథకం వల్ల. ఇంకోటి, ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడతాం, పండుగల ప్రజాపాలన నిర్వహణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం, నల్గొండ సమీక్షల్లో సమావేశాలు. ఈ ప్రజాపాలనకు సంబంధించి రేపు 28 నుంచి 6వ తారీఖు వరకు ప్రజాపాలన ఉంది. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు ప్రజల నుంచి, అర్హుల నుంచి. ఆ దరఖాస్తుల స్వీకరణ సంబంధించి పెద్ద ఎత్తున నిన్న అన్ని జిల్లాల్లో సమీక్షలు జరిగినాయి. దాదాపుగా ప్రధానంగా ఈనాడు పత్రిక నిన్న నల్గొండ, ఖమ్మంలో జరిగిన సమీక్షల గురించి ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఇచ్చారు. దాంట్లో ఒక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ధ్వంసమైన తెలంగాణ అన్నది, ఇది కరెక్టేనా? ధ్వంసం అంటే రాష్ట్రానికి నష్టం అని కూడా బీఆర్ఎస్ పార్టీ మీ కోణంలో చెప్పండి. ధ్వంసం అంటే ఏంది? ధ్వంసం అంటే ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిండు కేసీఆర్ గారు. 70 ఏండ్లు కాంగ్రెస్ గానీ టీడీపీ గానీ రాష్ట్రాన్ని పరిపాలిస్తే కేవలం 75,000 అప్పులు, 75,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉందంటే దీని ధ్వంసం అనాలనా? అంటే వాళ్ళ కోసం చేయలేదు, రాష్ట్రం కోసమే చేసింది. రాష్ట్రంలో 50 లక్షల కోట్లు ఆస్తులు ఇంతకుముందు చేసిన ప్రభుత్వాలు వాళ్ళ కోసం చేసినాయి. ఈ రోజు నీటిపారుదల విషయంలో కేవలం 80,000 కోట్లు, దాదాపు ఇప్పుడు 100 కోట్ల దగ్గర వస్తుంది. 80,000 కోట్లు కాళేశ్వరం పెడితే ఆ 80,000 కోట్లతోని నాగార్జున సాగర్ గానీ, శ్రీశైలం గానీ, భీమ గానీ, నెట్టెంపాడు గానీ, కల్వకుర్తి గానీ, కాడెం ప్రాజెక్టు గానీ, ఇవన్నీ కేవలం 80,000 కోట్లతో చేస్తే ఒక్క కాళేశ్వరం మాత్రమే 80,000 కోట్లతో చేసిందంటే ఆర్థిక విధ్వంసం అనేది చాలా. 2014 కన్నా ముందు ఒక వ్యక్తి మీద 50,000 అప్పు ఉంటే ఇప్పుడు అక్షరాల 3 లక్షల అప్పు ఉంది. మరి పదే తెలంగాణ విధ్వంసం అయింది అని మనమే చెప్పుకోవటం వల్ల మన పరువు బజారు పడే పరిస్థితి లేదా? వాస్తవాలు చెప్పుకోవాలి, వాస్తవాలు 100% చెప్పుకోవాలి ప్రపంచం. ఎందుకంటే భారత రాజ్యాంగం, మనం అందరం భారత రాజ్యం కింద పనిచేస్తాం. తగ్గిపోతుంది తెలంగాణ. వాస్తవాలు చెప్పుకోవడం వల్ల మన నిజాయితీకి ఇట్లా ఇతర వాళ్ళు గౌరవిస్తారు కదా. ఎప్పుడైనా వాస్తవాలు, ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేసింది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి ఇగో అప్పు ఇంత ఉంది, ఆదాయం ఇంత ఉంది, మీ భవిష్యత్తు తీసుకుపోయే కార్యక్రమాలకి ఇట్లా ఉంటాయని చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైన నిర్ణయం. శ్వేతపత్రం దాదాపు 70 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. ఫస్ట్ టైం అపోజిషన్ వాళ్ళు డిమాండ్ చేస్తారు శ్వేతపత్రం ఇవ్వండి అని. శ్వేతపత్రాన్ని గురించి నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ సంబంధించి ప్రధానంగా ఈరోజు వచ్చిన హెడ్డింగ్స్, ఆర్థికంగా ఆదుకోండి, ముఖ్యమంత్రి నిన్న కలిసినట్టు ఈనాడులో కూడా చూసాం మనం. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ తెలంగాణ పాతర మోదీ ముందు అప్పుల పాట, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కార్, కేసీఆర్ పాలన దోషిగా నిలబెట్టబోయి సెల్ఫ్ గోల్, రాష్ట్రం దివాలా తీసినట్టుగా ఢిల్లీ వేదిక వ్యాఖ్యలు, విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ ఆర్థిక నిపుణులు, రాష్ట్ర పెట్టుబడులపై ప్రభావం చూపుతుందనే ఆందోళన. ప్రధానంగా నమస్తే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక రకంగా పేపర్ అనుకోవాలి. ఇక్కడ తెలంగాణ పాతర
తెలంగాణ మోదీ ముందు అప్పుల పాట అని చెప్పి ప్రధానంగా చెప్పారు. అప్పుల రాష్ట్రంగా చిత్రీకరించి రాష్ట్రం యొక్క పరువును బదారణ పడేస్తారని ఆరోపించినట్లు ఒక వార్త వచ్చింది. కానీ ఇదే కేసీఆర్ 2014 నుంచి దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లలో కానీ ఢిల్లీ పోయినా ఒకటే చెప్పేది, మా రాష్ట్రం ధనిక రాష్ట్రం, తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రం అనేది. మరి ధనిక రాష్ట్రం అయితే 6,71,000 కోట్లు అప్పేట చేశారు. మళ్ళీ అప్పుని దాచిపెట్టాలని చెప్తుండు కేటీఆర్ కానీ కేసీఆర్. ఏం చెప్తుండ్రంటే మేము చేసిన తప్పును బయట పెట్టొద్దు, మళ్ళీ దానికి ఒక తెలంగాణ రంగు పూసి, అంతే కదా, మీరు ఏది చెప్పొద్దు అంటే దొంగ మాటలు చెప్పడం, మా లెక్కనే అబద్ధాలు చెప్పండి, మంచినే ఉంది అని చెప్పాలి, ప్రజలను బ్లఫ్ చేయాలి. ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే పేపర్కి ఎప్పుడు ట్రేడ్ చేయడు. తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఈ పత్రికని మేము ఎప్పుడు క్రోడీకరించాము, మేము ఆలోచన చేయము. సరే ఏది ఉన్నా ఎప్పుడు ఏదన్నా ఒక పాట పడుతుంది. వాళ్ళు ఏదంటే ఒక కరపత్రం ఉంటది కదా, ఇప్పుడు విద్యార్థి సంఘాలుగా వాళ్ళు ఇట్లా వేసుకుంటారు కదా, కరపత్రంగా మేము ఫీల్ అవుతాము. ఈ యొక్క నమస్తే తెలంగాణ సెంటిమెంట్ తోని తెర మీదకి వచ్చింది, పబ్లిసిటీ అయింది. ఇప్పుడు ఈ పత్రికను ఎవరైనా చూడడం బంద్ చేసిండ్రు, దీని గురించి మాట్లాడడం బంద్ చేసిండ్రు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే పెట్టుబడుల పైన కూడా ప్రభావం చూపిద్ది అంటున్నారు. ఈ పెట్టుబడులు రావాలని చెప్పి అబద్ధాలు చెప్పలేం కదా. ఉన్న పెట్టుబడులు అనేవి కేసీఆర్ ని కేటీఆర్ చూసి రాలే. తెలంగాణకు ఒక భౌగోళికంగా ఒక స్థితిగతి డిఫరెంట్ ఉంటది. దేశంలో ఏ ప్రాంతానికి లేని అనుకూలత ఇక్కడ హైదరాబాద్ కు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాలే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెంట్రల్ కు సంబంధించిన అనేక సంస్థలు ఇక్కడ నెలకొల్పిన ప్రైవేట్ రంగానికి సంబంధించినవి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ భూమి ఉంది, అనుకూలమైన వాతావరణం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ అవుతారు, మంచి మానవ వనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అందరూ వస్తారు. దానికి ప్రభుత్వం సహకరించింది. సో ఇప్పుడు చాలా సందర్భంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎన్ని మాట్లాడినా ఏదైనా ఖచ్చితంగా అప్పుల గురించి సెంట్రల్ తెలవాలి. సెంట్రల్ తెలిసినప్పుడే కదా ప్రజలకు. ఆల్రెడీ మేము శ్వేతపత్రం రూపంలో తెలంగాణ ప్రజలకు తెలిపినాము. సెంట్రల్ కు సంబంధించి చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. మన రాష్ట్రానికి కావాల్సిన అదే కాదు ఇది. ఇప్పుడు కేసీఆర్ కూడా పదే చెప్పేది, మీరు వినే ఉంటారు చాలా ప్రెస్ మీట్ లో, తెలంగాణ ధనిక రాష్ట్రం అనేది. మరి ధనిక రాష్ట్రం అయ్యాక జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో ఉంది. అప్పులు 6,71,000 కోట్లని ప్రభుత్వం అధికారికంగా నేను చెప్పింది. మరి ధనిక రాష్ట్రం ఎట్లా అయిందని తెలుస్తుందని భయపడతారా? మరి ఇప్పుడు కాదు, మీరు పోయి నరేంద్ర మోడీతో చెప్తేనే నరేంద్ర మోడీకి తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఆయన ప్రభుత్వంలో ప్రధాని, దేశానికి ప్రధాని. ఆయనకి ఏ రాష్ట్రం ఏం జరుగుతుందో 100% తెలియాల్సిందే. వీళ్ళు వచ్చి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కాగు ఉంటుంది, దానికి లెక్కలు ఉంటాయి, వాళ్ళ కాడ కూడా ఏజెన్సీలు ఉన్నాయి, తెప్పించుకుంటారు ఇన్ఫర్మేషన్, పెద్ద సంబంధం ఏముంటుంది. కానీ వాళ్ళు అనేది ఎట్లా ఉందంటే గుట్టుగా ఉంచండి, మేము చేసిన తప్పును బయట చెప్పొద్దు అనేది కదా. అది ఉంచడం వల్ల కూడా ప్రమాదమే కదా, 1000% ప్రమాదమే. ప్రజల మన గురించి మనం నెగిటివ్స్ ని బయట పెట్టుకోకపోతే ఎట్లా తెలుస్తుంది? నెగిటివ్స్ ఏం లేదు, వాస్తవం అన్న. నెగిటివ్ అని ఏం లేదు. నీకు ఉన్నది మన రాష్ట్రానికి ఉన్న అప్పుని వాళ్ళు సెంట్రల్ కి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని నడపాలంటే అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ మాకు ఇవ్వండి, మాకు చట్టపరంగా రావాల్సిన ఏదైతే విభజన చట్టం ప్రకారం మాకు రావాల్సిన అమౌంట్ మాకు ఇస్తే మా సంసారం బాగుంటుందని రిక్వెస్ట్ చేయడం మా తప్పేముంటది? తప్పు కదా. దరఖాస్తుల్లో డౌట్లు ఎన్నో. 6 గ్యారంటీలకు అప్లికేషన్ ఒక్కటేనా, విడివిడిగానా? ఒక్కో వ్యక్తికి ఒక అప్లికేషను, కుటుంబానికి ఒకటే? ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క అప్లికేషనా, లేదంటే కుటుంబానికి ఒకటే? ఉచిత విద్యుత్తు కౌలు రైతులకు అప్లై చేసేది ఎలా? ఇప్పటికే ఆయా శాఖల వద్ద రేషన్ కార్డు, ఇతర వివరాలు అయినప్పటికీ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందేనా? అప్లికేషన్ తేదీ దగ్గరకు వచ్చినా సర్కారు నుంచి రాని స్పష్టత. ఒక కుటుంబంలోని సభ్యులు 5 గ్యారంటీలు అర్హులు అయితే అన్నింటికీ వారందరి నుంచి దరఖాస్తు స్వీకరిస్తారా అని, అన్ని గ్యారంటీలను కుటుంబ సభ్యులు అందరికీ అమలు చేస్తారా లేదా పరిమితి విధిస్తారా? రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సెటిల్ అయిన కుటుంబాలకు సొంతూరులో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయి, కానీ సెటిల్ అయిన చోట గ్యాస్ కనెక్షన్ ఉంది. వారికి 500కే సిలిండర్ వర్తిస్తుందా లేదా? కొందరి రేషన్ కార్డులు, ఆధార్ సొంత ఊళ్ళో ఉండగా హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. వారు ఇంధనం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? చేస్తే ఆ పథకం వర్తిస్తుందా? అనేక డౌట్లతోనే నమస్తే తెలంగాణ ఈరోజు రేపు జరగబోయే ప్రజాపాలనకు సంబంధించి 6 గ్యారెంటీల దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుంది. చాలా డౌట్లు రేజ్ చేసింది ప్రభుత్వం కూడా. దీన్ని అయితే ఒక ప్రతిపక్షంగా లేదా ఒక పత్రిక ఇచ్చిన దానికి దీని మీద కూడా ఆలోచించి ప్రజలకు ఏమైనా డౌట్లు ఉంటే, కొన్నిట్లలో డౌట్లు ఉన్నట్టుంది. అంటే కౌలు రైతుని ఎట్లా గుర్తిస్తారు? గ్యాస్ సిలిండర్ సంబంధించి ఊర్లలో ఉంటారు, కానీ ఇక్కడ సిలిండర్ కనెక్షన్ ఉంటుంది, రేషన్ కార్డు అక్కడ ఉంటుంది. అట్లాంటి వాటికి ఎట్లా అనేది కూడా ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. కాకపోతే కొంత కొంచెం ఎక్కువ చేసి రాశారులే, కానీ మొత్తానికి ఎట్లా చూస్తారు ఈ డౌట్లు ప్రజలు? ఈ పేపర్ చూడండి, వేరే పేపర్ చూడండి, మీరు వెలుగు చూసుకోండి, సాక్షి తీసుకోండి, ఈనాడు తీసుకోండి,
ఆంధ్రజ్యోతి తీసుకోండి. ఈ పేపర్ కి ఆ పేపర్ కి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు స్పష్టంగా ఇచ్చిండ్రు 5 గ్యారెంటీలు ఒకే అప్లికేషన్ అని చెప్పిండ్రు. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈ యొక్క పథకాలు వర్తిస్తాయి. మీరు ఏదో ఫిలప్ చేసే ఈ యొక్క అప్లికేషన్ ఆధారంగా మేము మళ్ళీ డివైడ్ చేస్తాము, అంచనా వేస్తాం, దాని ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టంగా చెప్పిండ్రు. ఇదేదో లేనిపోని గారెడి, ఈ గారెడి మాటలు మాట్లాడి లేనిపోని ఆలోచన. ఎందుకంటే పాపం చాలా మందికి తెలియదు, కొంచెం గందరగోళం ఉంటుంది. పేపర్ చదవడానికి ఏంటంటే ఒక రకమైన అబద్ధత భావం వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత తీసుకురావాలి. ఏమున్నా ఇలాంటి వాదన ఉంది. నాకు నమస్తే తెలంగాణ అంటే పేపర్ మీద వ్యతిరేకత లేదు, కానీ ఆ వ్యక్తులు నడిపే విధానం మీద వ్యతిరేకత, అంతే. వాళ్ళ కంటెంట్ మీద వ్యతిరేకత. ఓకే. నెక్స్ట్ మనం సాక్షి పేపరు చూద్దాం. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలను పరిశీలిద్దాం, దానిపైన విశ్లేషణ చేద్దాం. సాక్షి పేపర్లో ప్రధానంగా ఆర్థిక చేయుతనివ్వండి, తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి సహకరించండి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వినతి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలకు విభజన చట్టంలోని హామీల అమలుకు తోడ్పాటునివ్వండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చేలా చర్యలు తీసుకోండి. ప్రధానితో అరగంట సేపు భేటీ అయిన రేవంత్ రెడ్డి, బట్టి. ఇరువురు నేతలను అభినందించిన మోదీ. ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి. ఎఫ్ఆర్బిఎం పరిమితి సడలింపులు కోరలేదని వెల్లడి. ఎఫ్ఆర్బిఎం సడలింపు కూడా కోరలేదని స్పష్టంగా చెప్పారు. ఎఫ్ఆర్బిఎం అంటే ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 32 నుంచి 34% మన రాష్ట్రానికి అప్పులు తెచ్చుకునే పర్పస్ సంబంధించిన ఆ పర్సెంటేజ్. దాన్ని అంటే మేము అప్పులు చేయమని చెప్పడానికే మరి ఏ ఇండికేషన్, కానీ ఎఫ్ఆర్బిఎంను పెంచమని మేము ఎక్కడ వినతి పత్రం చేయలేదు. కాకపోతే పోలవరం రంగారెడ్డికి దానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా, ఐఏఎం, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బిల్స్, మిగతా విషయాల మీద అడిగిన కానీ దాన్ని అడగలేదు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మనం అప్పులు ఎఫ్ఆర్బిఎం గురించి అడగలేదు. జనరల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎఫ్ఆర్బిఎం కొంత సడలింపు అడుగుతారేమో, అప్పులు తెచ్చుకోవడానికి మనకి ఇప్పుడు బాగా లోట్లో ఉంది అనేది అనుకుంటాము. కానీ స్పష్టంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి సడలింపు కోరలేదని వెల్లడి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రేపు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు, ఈరోజు మార్నింగ్ పోయినరు, మళ్ళీ ఏంటంటే అప్పులు చేసుకోవడానికి గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒక రకమైన ఆందోళన చేస్తారు కాబట్టి ముందే ఒక క్లారిటీ ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు మనకు రావాల్సిన ఆదాయ వనరులు ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళు సంపద సృష్టిస్తారు. కాంగ్రెస్ కు కొత్త కాదు, రాష్ట్రాన్ని పరిపాలించింది, దేశాన్ని పరిపాలించింది కాబట్టి నిధులను సమకూర్చే గొప్ప ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మాకైతే సంపూర్ణ కాన్ఫిడెన్స్ ఉంది రేవంత్ అన్న మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినా కదా దాన్ని 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అదే వాళ్ళ యొక్క మాట నిలబెట్టుకుంటారు. వీళ్ళు ఎన్ని గ్యారెంటీ మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా వీళ్ళు దుష్ప్రచారం చేసినా, ఇట్లా ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుని ముందుకు పోతుందన్న, అంతే. దాంట్లో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్డింగ్ ఐటమ్స్ ని మనం చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి తెలంగాణను ఆదుకోండి అన్నాడు. ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతి. ఇంతకుముందు నమస్తే తెలంగాణ చూసాను కదా మీరు. ఓకే, అవునవును. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా 5 గ్యారెంటీలు ఒకే దరఖాస్తు అంటే ఎక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ 5కి 5 అర్హులైన వాళ్ళు ఉన్నా ఒకటే దరఖాస్తులు టిక్ పెట్టుకునే వెసులుబాటు కల్పించారు. ఇక్కడ అప్లికేషన్ కూడా ఇచ్చారు. 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. రేషను, ఆధార్ జిరాక్సులు అర్జీకి జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తులు చెల్లవు, మళ్ళీ చేసుకోవాల్సిందే. గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా, పొన్నం ప్రభాకర్ సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు ఇవ్వాలో రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తు స్వీకరణ. 4,800 మంది సిబ్బంది, 6,000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారంగా డేటా, తర్వాత మార్గదర్శకాలు. ఇది చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ 5 గ్యారంటీలకు సంబంధించి, అంటే ఒక గ్యారంటీ ఆల్రెడీ బస్సుకు సంబంధించి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి 5 గ్యారంటీలకు సంబంధించి రేపు 28 నుంచి 2వ తారీఖు వరకు ఏ గ్రామాల్లో ఏ రోజు అనేది షెడ్యూల్ కూడా ఇచ్చినట్టుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ మండలాల వారిగా, ఆ మండలం వారిగా తెలుస్తుంది. మీరు ఏ రోజు ఆ కౌంటర్ కూడా పెట్టారు. 100 కుటుంబాలకు ఒక కౌంటర్. చాలా సింపుల్గా వెళ్ళొచ్చు. 5టికి కూడా ఒకటే దరఖాస్తు. ఆప్షన్స్ ఇచ్చారు, టిక్ పెట్టుకోవాలి. మీరు ఉచిత కరెంటు కావాలి, ఉచిత 200 యూనిట్ లోపు అంటే అది ఒక టిక్కు. గ్యాస్ సిలిండర్కి 500 కావాలంటే అది ఒక టిక్కు. 2,500 రూపాయలకు సంబంధించి అర్హులు ఏ అర్హులు ఉన్నారో దానికి సంబంధించి ఒకటే ఫామ్ లో అన్ని టిక్ పెట్టుకోవచ్చు. దానికి ఓన్లీ మళ్ళా ఎక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా, ఓన్లీ ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు, మిగతా ఏది అవసరం లేదని కూడా చెప్పారు. లేనోళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ మార్గనిర్దేశాలు. అయితే దీంట్లో ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది, ఈ రోజు కూడా టైం ఉంది కాబట్టి దీంట్లో ఫోటో ఒకటి పెట్టారు.
ఈ ఫోటో అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. చాలా గ్రామాలలో దాదాపు ఈ దరఖాస్తులు 80 నుంచి 90% మంది ఇస్తారు. అంటే గ్యాస్ ఉంది, మహిళలు ఉన్నారు, ఇది ఉన్నది కాబట్టి వీళ్ళకి చాలా మందికి ఫొటోస్ ఉండవు. మళ్ళీ ఈ ఫోటోలో దందా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఫోటో దిగాలంటే 100 నుంచి 200 వసూలు చేస్తారు. ఇది సీజన్ కాదు, ఇప్పుడు ఎక్కువ వసూలు చేస్తారు. ఈ ఫోటో నీడు కాదనుకుంటా నాకు తెలిసి. ఈ ఫోటో అనేది తీసేస్తే బాగుంటుంది, ఎందుకంటే జస్ట్ నింపి ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీసీ బంద్ అని, దళిత బంద్ అని జిరాక్స్ తిప్పి 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 ఆగం చేసేది. ఆ పరిస్థితి ప్రజలకు విరక్తి వచ్చింది. అది ఒకటి ఆలోచిస్తే బాగుంటుంది. ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఆలోచించైనా ఆ ఫోటో ఎగ్జామ్షన్ ఇస్తే చాలా మంది మహిళలకు మేలు జరిగింది. ఇది బాగుంటుంది. ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం, అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట, ధరణిలో లోపాలతో అదే సర్వే నెంబర్లోని భూ యజమానులకు తప్పని తిప్పలు. గట్కేసరి పడమటికి సాయిగూడలో ఘటన, అదే సర్వే నెంబర్లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె కుటుంబం. ఆ భూమిలో తనకు హక్కు ఉందంటూ మృతుడి కుమారుడు మాజీ మంత్రి అనుచరుల అండదండతో పట్టాదారు పాస్ పుస్తకాలు. బాధితుల ఆరోపణ, పోలీసులను ఆశ్రయించిన వైనం. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, గట్కేసర్ దగ్గరలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్డు అప్పట్లో 2006-07 ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేకరించిన దాంట్లో దాదాపు 7 ఎకరాల 33 కుంటల భూమిని, ఒక వ్యక్తి భూమి ఔటర్ రింగ్ రోడ్లో పోయింది. ఆ ఔటర్ రింగ్ రోడ్లో వాళ్ళకి పరిహారం 66 లక్షల రూపాయల పరిహారం కూడా వచ్చింది. అతను 2020లో చనిపోయాడు. 2023లో చనిపోయిన వ్యక్తి పేరు మీద పాస్బుక్ వచ్చింది. ఇది మన ధరణి కథ. వచ్చిన తర్వాత ఇప్పుడు వాడు ఏం చేస్తానంటే, ఔటర్ రింగ్ రోడ్ లో భూమి పోయింది, పాస్బుక్ ఉంది, ఇంకోటి భూమిలోకి పోతాను, పక్కన వాళ్ళ పాలోళ్ళ భూమిలో. పాలోళ్ళకి సేమ్ 7 ఎకరాలు భూమి ఉంది. ఆ 7 ఎకరాల్లో 5 ఎకరాలు ముఖ్యమంత్రి కుమార్తె కుటుంబ సభ్యులు కొంటే మాకు పాస్బుక్ ఉంది కాబట్టి మాదే ఇది భూమి. అంటే ఈ లీగల్ లిటిగేషన్స్ పెట్టి ధరణిలో వాడు పాస్బుక్ ఇచ్చే ముందు అసలు అర్హులైన రైతులు, చాలా పేద రైతులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, నిజమైన రైతులు ఉంటారు కదా, వాళ్ళని ఆఫీసులు చుట్టూ తిప్పి 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 వేసారిపోతారు. వాళ్ళనే అట తిప్పుతారు. వీడికి ఎవడికో సంబంధం లేనివాడికి ఔటర్ రింగ్ రోడ్ లో పోయినోడికి, చనిపోయినోడికి 16 లక్షలు అయింది. మనకి బుక్ ఇస్తారు మీరు. ఇప్పుడు వాడు వచ్చి దందా చేస్తాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కుమార్తెదే అట్లుంటే మామూలుడు అయితే ఏంది, సామాన్యుడు అయితే కొన్ని లక్షల మంది ఇట్లాంటి ఇబ్బందులు పడతారు. సంబంధం లేనివాడికి పాస్బుక్ ఇచ్చారు, వాడు వచ్చి అక్కడ ఏజ్యం వేస్తాండి. చాలా గ్రామాల్లో ఒక్కసారి ధరణి వల్ల 100 కుటుంబాలు సూసైడ్ చేసుకున్న సందర్భం అన్న. సొంత గ్రామంలోకి పోతే ఇప్పటికీ వాళ్ళకు రైతు బంధు లేక చాలా ఇబ్బంది పడతారు. మా దగ్గరికి వస్తారు, ఏం చేయాలి, ఆప్షన్స్ లేవాడు. ఏముంటది, కలెక్టర్ కూడా లేదా, కలెక్టర్ లేదు, అసలు ఎవరికి లేదు. ఎంఆర్ఓ కదా, ఎంఆర్ఓ దగ్గర 100 సార్లు పోయినా మా చేతులు ఏముంది. దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెట్టాలి. అందరి సంఘం కొందరు పాలు, స్వప్రయోజనాలకే పరిమితమైన టీజీఓ. అందరి సంఘం కొందరు పాలు కాదు, అందరి సంఘం ఇద్దరు పాలు. శ్రీనివాస్ గౌడ్, మమత, అంతే కదా. కొందరు కూడా కాదు, ఇద్దరే. వాళ్ళిద్దరూ దందా చేసుకుంటూ, వాళ్ళు దాని మీద ఆధిపత్యం పెత్తనం చేసుకుంటూ, ఆయన మంత్రి అయ్యిండు, 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండు, ఆయన దానికి చైర్మన్. ఇప్పుడు టీజీఓకి చైర్మన్. టీజీఓకి ఆయనకి ఏం సంబంధం? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టీజీఓ అంటే తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్. ఆఫీసర్గా పనిచేసేటోడికి దాంట్లో బాధలేని సాధలు తెస్తాయి. అంటే పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కారు, అయినా సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లోనేనని ఆరోపణ. నగరం నడిబొడ్డున నాంపల్లిలో కారు చౌక 33 ఏళ్లకు 3 అంతస్తుల లీజుకు తీసుకున్న టీజీఓ. గృహకల్ప భవనంలో ఫర్నిచర్తో సహా ఇచ్చిన ప్రభుత్వం, అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్టు. రేపు సామూహిక రాజీనామాలు చేస్తాం టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. కొందరి పాలు కాదు, ఇద్దరి పాలు అయిందా, ఆ ఇద్దరే పెత్తనం చేస్తున్నారు. ఇద్దరు పెత్తనం చేసినా పర్లే, ఆ టీజీఓలకు ఏమైనా మేలు చేసే కార్యక్రమం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకొని వాళ్ళ నిలబడటం, ఆయన కాళ్ళు పట్టుకోవడం, ఆయన భజన చేయటం, ఆయనకు పాలాభిషేకం చేయడం తప్ప ఏ రోజు వాళ్ళ సమస్యలపైన మాట్లాడలే. ఎందుకు మీకు ఈ పదవులు? అందుకే ఈరోజు సామూహికంగా రాజీనామా చేస్తున్నారు దాంట్లో ఉన్న సభ్యులు మొత్తం, వాళ్ళకి నిరసనగా. చాలా ఘోరమైన పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన హెల్త్ కార్డు ఇష్యూ కానీ, వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ కానీ, వాళ్ళకి సంబంధించిన డిఏ కానీ, టీఏలు కానీ, రకరకాల ఇబ్బందులు. ఒక్కటి కూడా 10 ఏళ్లలో మాట్లాడిన వాళ్ళు తెలుసా? ఒక్క విషయం పైన కూడా మాట్లాడితే కేసీఆర్ మీద పాలాభిషేకం, కేసీఆర్ ఫోటో పెట్టడం, పాలాభిషేకం చేయాలి. ఈ మమత అనే వ్యక్తి అక్కడ చాలా అరాచకాలు చేసింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా, ఎందుకంటే దర్యాప్తు చేయాలి, రక్షాలన చేయాలి. సంబంధం లేని వ్యక్తులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో అనేక అరాచకాలు చేసిండ్రు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం, దీనిపై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలని రేవంత్ అన్న నేను వ్యక్తిగతంగా కానీ సమాజం తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ 12th పేజీలో ఉన్నట్టుంది.
12th పేజీలో మన సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర యాక్సిడెంట్కి సంబంధించి ఇది చూద్దాం. బావా బామర్దులు ఏమైనా చెమటలు చిందించి సంపాదించారా? రాష్ట్ర ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది. ఇందులో వాళ్ళ గొప్పతనం ఏముంది? అప్పులు చేసి ఆస్తులు సృష్టించామంటున్నారు. ఆ ఆస్తులు ఎక్కడున్నాయో కనిపించాలి కదా. విభజన హామీల సాధనలో విఫలం బట్టి విక్రమార్క. వీళ్ళు మాట్లాడితే అసలు దాని వర్డింగే స్వేదపత్రం అన్నారు. స్వేదం అంటే చెమట ఓడ్చి పాపం జనం అంతా అదే అనుకుంటున్నారు ఊర్లలో. పాపం కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం చెమట మొత్తం కార్చి మన సాధింది తెలంగాణ 10 సంవత్సరాలు. వాళ్ళు అసలు కడుపు కట్టుకొని పనిచేశారు. వాళ్ళకి ఇవాళ తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పాపం మనం ఓడగొట్టును అనుకుంటున్నారు. చెమట ఓడ్చి బామరుదులు సంపాదించారట. మేము 50 లక్షల కోట్లు ఆస్తిని సమకూర్చి, ఎవడు నీ ఆస్తి అమ్మి పెట్టినా అంతే కదా. ఇప్పుడు స్వేద అనే పదానికి కనీసం అసలు అర్థం తెలుసుకోలేదు కేటీఆర్ గారికి. స్వేద అంటే ఒక వ్యవస్థకు సంబంధించిన రక్తంతో కానీ చెమటతో కానీ నిర్మాణం చేసి వ్యవస్థను డెవలప్ చేయాలి. అప్పులు లేని వ్యవస్థ నిర్మాణం చేయాలి. నువ్వు స్వేదం పెట్టి ఏం చేసినావు? 7 లక్షల కోట్ల అప్పును చేసినావు. దీన్ని స్వేదం అంటారా? నీ వ్యక్తిగతంగా నువ్వు దుబాయ్లో కానీ ఏదైతే ఫామ్ హౌజులు నిర్మించుకున్నావు, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, దాని మీద మీరు ఔటర్ రింగ్ రోడ్ పక్కకు పెద్ద ఫామ్ హౌస్ జెన్వాడ ఫామ్ హౌస్ నిర్మించుకుంటే అది స్వేదపత్రం అనుకోవాలి. దుబాయ్ లో వీళ్ళ సిస్టర్ పోయి దుబాయ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కొంటే దాన్ని స్వేదపత్రం. లక్షల ఎకరాలను కబ్జాల పేరుతో, ఈరోజు కమిషన్ల పేరుతో డబ్బు ఒక దాదాపు 20,000-30,000 కోట్లు ఎన్కేసుకుంటే అది స్వేదపత్రం అనాలి. స్వేదం వాళ్ళకి ఎక్కడిది? స్వేదం అనేది మమ్మల్ని, మా రక్తాన్ని చెందించారు, మా చెమటను చిందించారు. మా యొక్క రక్తాన్ని, మా చెమటను చిందించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కానీ మీరు స్వేదం కాదు, మీరు సౌధంలో నివసిస్తున్నారు, గొప్ప సౌధంలో నివసిస్తున్నారు. ఆ తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి పక్కకు వంచింది. పంజాగుట్ ఇన్స్పెక్టర్పై వేటు. ప్రగతి భవన్ వద్ద ప్రమాదం కేసులో ట్విస్టులు. అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు పంజాగుట్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరిన డీసీపీ వెంటనే స్పష్టించిన వేటు. ప్రగతి భవన్ ఎదురుగా బారికేడ్లను ఢీకొన్న ఘటన దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ బి దుర్గారావును సస్పెండ్ చేస్తే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు షాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ అలియాస్ బాబా ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి దాటిగా మద్యం మత్తులో ఖరీదైన కారు నడుపుతూ, వీడు ఎంత దుర్మార్గం అంటే గతంలో బంజారాహిల్స్లో అనుకుంటాం, బంజారాహిల్స్లో ఒక చిన్న పాపని కారు గుద్ది చంపేసిండు. అంటే నిన్న బారికేడ్లు గుద్దిండు. అక్కడ బారికేడ్లు కాకుండా పబ్లిక్ పోలీసు వాళ్ళు ఉండుంటే ఏంది పరిస్థితి? అంటే బారికేడ్లు కాబట్టి ఒక వస్తువు కాబట్టి ఏమనిపించవచ్చు. అదే తాగిన మత్తులో ఆడ మనుషులున్నా చంపుతారు కదా. వీడిని తప్పించడానికి వీడు దొంగ, వాడు అసలే ముందు 420 గాడు చీటరు, ప్రజలను చంపుతుండు. మత్తు డ్రగ్స్ మాఫియా ఇది చేసుకుంటూ మత్తులో ఉండి వాడు అమ్మాయిలను వేసుకొని కార్లు అర్ధరాత్రి పూట ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ ముందే నువ్వు అట్లా చేసినావు అంటే ఇలాంటి అరాచకం. నీకు ఎంత ధైర్యం, ఎంత దమ్ము ఉండాలా, ఎంత అహంకారం. మళ్ళీ వాడిని తప్పించడానికి వీడు దొంగ సహకరింది. వాడిని ఎవడైతే అక్యూజ్డ్ ఉండో, ఎవడైతే ఆ నేరం చేసిండో, అక్కడ తప్పుకు పాల్పడ్డ తప్పించి వాళ్ళ ఇంట్లో వంట మనిషినట పెట్టడానికి ప్రయత్నం చేసిండు. వాళ్ళ ఇంట్లో ఉన్న వంట మనిషిని మార్చి వాడిని నైట్ ఆ బ్రీతింగ్ అది చేస్తారు కదా, ఆల్కహాల్ తీసుకుని బ్రీతింగ్ చేస్తే ఆల్కహాల్ చేసినట్టు తేలిందట. తేలితే వీడు ఎమ్మెల్యే కుమారుడు ఏదో డబ్బులు ముట్టి ఉంటాయి ఈయనకి, వీడిని తప్పించి ఇంకోటి పట్టుకొచ్చిండు నైటే. వీడు పారిపోయిండని డ్రామా చేశారు. ఈ డ్రామా సోషల్ మీడియాలో చక్కర కొట్టి వాడు తప్పించింది అంతా వీడియోస్ ఉన్నాయి కదా. అప్పుడు ఇప్పుడు సిపి గారు సీరియస్గా సస్పెండ్ గారు రిమూవల్ చేయాలండి. ఇట్లాంటి వాళ్ళు దొంగలకు వత్తాసు పలికి అదే సామాన్య ప్రజలు మామూలు వేరే వాడు ఎవడన్నా మామూలు వాడు అయితే ఏం చేస్తారు? వీళ్ళు బొక్కలేసి మామూలుగా ఇబ్బంది పెడతారు. వీడు సస్పెండ్ కాదు, రిమూవ్ చేయాలి ఇట్లాంటి ఈ దొంగని. ఆ దొంగ ఎవడైతుండో అంతకుముందు జూబ్లీహిల్స్లో ఒక అమ్మాయిని చంపిండు. నిన్న మనుషుల్ని చంపినట్టే, అది బారికేడ్లు కాదు. ఆడ మనిషి ఉంటే తాగిన మత్తులో గుర్తే సావాలి కదా. ముఖ్యమంత్రి గారు ఈ డ్రగ్స్ మీద విపరీతమైన ఫస్ట్కెళ్ళి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారికెళ్ళి ఈ డ్రగ్స్ మీద విపరీతమైన పోరాటం చేస్తుండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నట్టు పోలీస్ శాఖకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇంకా టీఆర్ఎస్ యొక్క వత్తాస్ వాళ్ళకి ఉన్న వ్యవస్థను నాశనం చేయకండి. ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది, దాన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా మేము బీఆర్ఎస్ వాళ్ళకు వత్తాస్ వలుకుతుంటే ఈ ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి మీరు ఇలాంటి వ్యవస్థ ఉంటే ఇప్పటికైనా అరిగట్టండి, ప్రజాపాలన కేంద్రీకృతం కాండి. ఓకే, నెక్స్ట్ వెలుగు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలను చూద్దాం. ఫాక్స్కాన్కి సహకరిస్తాం, కంపెనీ ప్రజలతో భేటీలో సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగం చేస్తాం, ఇండస్ట్రీస్కు సులభంగా అనుమతులు ఇస్తామని వెల్లడి. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఫాక్స్కాన్తో ఒప్పందం. ఈ ఫాక్స్కాన్కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ
ఎండింగ్లో అనుకుంటా ఏదో ఒప్పందం జరిగింది, దానిపైన పెద్ద చర్చ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఫాక్స్కాన్ కంపెనీ కొత్త ప్రభుత్వంలో నిన్న వాళ్ళ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. కంపెనీ మేము పారిశ్రామిక అభివృద్ధికి ఇండస్ట్రీస్ రావడానికి సహకరిస్తాం, పెట్టుబడులకి మేము సహకరిస్తామని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకోటి ప్రధానంగా 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం, 90 రోజులు యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం. కిషన్ రెడ్డి కేంద్రంలో 3వ గెలిచి హ్యాట్రిక్ కొడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్న సీట్లు పెరిగినాయి. 25న రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడి. 10కి పైగా మనకు 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలని 10కి పైగా మేమే గెలుస్తాం అంటున్నాం. బీజేపీ ఉందా ఆ పరిస్థితి? ఎవరి ఆత్మవిశ్వాసం వాళ్ళది. మేమేమైనా 17 హైదరాబాద్ మిస్ అయితే 16 మేమే గెలుస్తాం. ఎందుకంటే ప్రభుత్వం మాది. ప్రజలు ఎందుకంటే ఎవరైతే పవర్లు ఉన్నారో వాళ్ళకు అవకాశం ఇస్తే రేపు డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజలకి ఇట్లా ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళకు. మేము ఒక హైదరాబాద్ మిస్ అయితే ఎందుకంటే ఓవైసీ ఉన్నారు కాబట్టి ఆయన మిస్ అయితే 16 స్థానాలు మేమే గెలుస్తాం మేము అనుకుంటున్నాం. 100% ఇట్లా అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ప్రజల ఆలోచన విధానం ఎట్లుంటే వర్క్ చేసే వాళ్ళకి ఏదో పవర్ ఉందో వాళ్ళకు పవర్ ఇచ్చినాం అనుకో ఆ యొక్క అభివృద్ధి ఫలాలు ఇట్లా అంత గొప్పగా ఉంటాయని ప్రజలు ఇట్లా ఆలోచన చేస్తారు. బీజేపీ కూడా 10కి పైన అసాధ్యం. మొన్న ఏంటంటే నీవంతా హావాలు ఉన్నప్పుడే 9 గెలిచింది. అంటే 2000 గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ శేఖం నడుస్తున్నప్పుడే 9 గెలిచింది. ఇప్పుడు నాకు తెలిసి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీజేపీకి అండ్ కాంగ్రెస్ కి వార్ నడుస్తుంది. వారు ఈ రెండింటి మధ్య నడుస్తుందని నేను అనుకున్న ఆలోచన ప్రజలకి ఇట్లా ఆలోచన చేస్తున్నాయి. ఎందుకంటే ఈ కేంద్రంలో ఉన్న కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో మేమున్నాం, మా మధ్యన వార్ నడుస్తుంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్, సింగరేణి ఎన్నికలు ఈ రోజు ఉన్నాయి. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు దాదాపు 13 డివిజన్లు ఉన్నాయి. 13 డివిజన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో ఒక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే నిన్న జరిగిన డెవలప్మెంట్ ఐఎన్టీసీ వర్సెస్ ఏఐటీసీ. ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ సంబంధించిన కార్మిక సంఘం, ఏఐటీసీ అంటే సిపిఐ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘం. నిన్న సిపిఐ మొన్న జరిగిన ఎన్నికల్లో సిపిఐ పార్టీ అండ్ కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్న పరిస్థితి. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బొగ్గుగని కార్మికుల సంఘం, తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం ఒక దశలో అసలు పోటీ నుంచి తప్పుకుంటున్నాం అన్నది, తర్వాత మళ్ళీ పోటీలో ఉంటాం అన్నది నిన్న ఈవినింగ్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. మీకు నోటీసులో ఉందో లేదో? ఏఐటీసీకి మద్దతు ఇస్తున్నట్లు, మేము పోటీ నుంచి తప్పుకుంటున్నాం, సిపిఐ పార్టీ అనుబంధ సంఘానికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అంటే వాళ్ళు కంప్లీట్ చేతులు ఎత్తేసి కాంగ్రెస్కి సిపిఐకి ఉన్న అనుబంధాన్ని దెబ్బతీసే క్రమంలో ఏఐటీసీకి మద్దతు ఇచ్చినట్టు కూడా నిన్న వాళ్ళు ప్రకటన ఇచ్చారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కాడే వదిలేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కార్మిక సంఘంలో పనిచేసిన వాళ్ళంతా రాజీనామాలు చేసిండ్రు. కవిత మీద ఘోరమైన తిట్లు పెట్టిండ్రు. వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఏది ఉన్నది తాత్కాలిక ఒక సింగరేణి కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా ఏంటంటే ఎవరు గెలిచినా ఏదున్నా ప్రభుత్వానికి అండగా ఉంటారు. వీళ్ళు చేసిన నిర్వాహకం మొత్తం తెలుసు. 70,000 మంది ఉంటే దాన్ని 40,000 మంది తీసుకొచ్చిండ్రు. అనేక ప్రోత్సాహకాల పేరుతో మోసం చేసిండ్రు. సింగరేణిని పూరా అప్పుల పాలు చేసిండ్రు. ఈ 10 ఏళ్ళ అనేక విధాలుగా ఎంతో దాదాపు 7-8 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని అప్పులు చేసిన పరిస్థితి ఈ రోజు బీఆర్ఎస్. అందుకే మేము పోటీ చేయలేము, మా ముఖం చూపేయలేము. కాబట్టి ఏదో మద్దతు పేరుతో పక్క జరిగే గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఏదైనా ఆ ఇద్దరి మధ్య వారి ఒక సయోధ్య జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వెలుగు పత్రికలో ఏపీకి సంబంధించి ఒక వార్త ప్రధానంగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. ఏపీ పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల, లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కాంగ్రెస్ పావులు. ఏపీ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ భేటీ, మాకు షర్మిలాకు పదవి, వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలతో చర్చించినట్లు దాంట్లో వైఎస్ షర్మిల, రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల మన దగ్గర వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీని పెట్టారు. ఆ పార్టీ సంపూర్ణంగా బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆమెకి ఏపీ పిసిసి చీఫ్గా ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి అక్కడున్న అగ్రనాయకులతోని సంప్రదింపులు జరుగుతున్నారు ఏపీకి సంబంధించి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రాబోయే ఒక 2-3 నెలల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఉన్నాయి. ఈ ఏపీకి పిసిసి చీఫ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఒకవేళ నిజంగానే ఎంపిక అయి ఉంటే ఈ ఎంపిక ప్రభావం రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలపైన చాలా స్పష్టంగా పడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి చాలా థ్రెట్
ఉంది, చాలా గండమైన పరిస్థితి, గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఇటు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు, వైఎస్ఆర్సీపీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది రాజశేఖర రెడ్డి అభిమానులు, షర్మిల అభిమానులు, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు బయటకు వచ్చే ప్రమాదం ఉంది, ఓట్లు చీలే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీకి సంబంధించి రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉంది. జగన్ మోహన్ రెడ్డికి చాలా ప్రమాద గంటికలు ఉన్నట్లు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఇది ఎందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తుంది? జగన్ని దెబ్బగొట్టాలనే, మరి ఇంకొక పార్టీకి ఏమన్నా మేలు జరగాలనే, టీడీపీకి జనసేన కూటమికి మేలు జరగాలనే ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రాష్ట్రంలో అయినా ఎందుకంటే శాఖలు ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రాయలసీమకి వెళ్ళి 13 మంది సీఎం చేసిన వ్యక్తులు. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ అక్కడికి వెళ్ళే మెజారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీకి. గొప్ప పార్టీ అక్కడ, ఎందుకంటే ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఏంటంటే అక్కడ నాయకులు కానీ సాహసం చేయకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి 10 ఏళ్ళు అయిపోయింది, కేసీఆర్ పోయి అవతల పెట్టవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆంధ్ర పీపుల్కి ఏంటంటే తెలంగాణ విడగొట్టి మాకు అన్యాయం చేసిందని ఒక భావోద్యంతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కొంచెం నెగిటివ్ చేయండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రకు పోతుంది, ఇటు పోతుంది. కాంగ్రెస్ పార్టీ అది ఎందుకు ఏం తప్పు చేసింది? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు ఎనలేని సేవలు చేసింది. కాబట్టి అక్కడ వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆదరణ కావచ్చు, అక్కడ ఉన్న నేపథ్యం కావచ్చు, ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తికి. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడానికి దేనికైనా దిగజారుతాడు అనేది కొంత కామెంట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్లో ఉన్న హైకమాండ్ నాయకుల్ని కాకాబట్టిండు, వైఎస్ షర్మిలాకి పీసీసీ ఇచ్చేటట్లు మ్యానిపులేట్ చేసి ఆయన పవర్లోకి రావాలని చూస్తుండు. మరి దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందనేది ఒక చర్చ నడుతుంది. ఏమని ఎన్నిక చేయడానికి, ఏళ్ళని ఏదో బాగు చేయడానికి కాదు, టీడీపీ అధికారంలోకి రావడం కోసం. మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఇని చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగితే కాంగ్రెస్ అధిష్టానం ఇది మరి రేపు ప్రమాదం గట్టికలే కదా. అది మొన్నటి వరకు ఏంటంటే చంద్రబాబు అండ్ మోదీ గారు ఇద్దరు దోస్తులని మాట్లాడుతున్నారు. వీళ్ళే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే. నిన్నటి వరకు వీళ్ళంతా దోస్తులని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటే, కాంగ్రెస్ పార్టీ పోయి టీడీపీ సపోర్ట్ అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు కదా. వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తి చెప్తున్నారు, వాళ్ళకు కమిటీ ఉంది, నిర్మాణం ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. దాదాపు 130 ఏళ్ళ ఈ దేశాన్ని పరిపాలించే అనుభవం ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం దేశానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి చంద్రబాబు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళ నిర్ణయాల ఆలోచన డిఫరెంట్ ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర లేదంటారు. చంద్రబాబుకు కాంగ్రెస్ సంబంధించి అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉండదు, కాకపోతే కొంత ఓట్ షేరింగ్ పెరిగింది. ఎట్లా చెప్తారన్న గెలిచే పరిస్థితి లేదు, అవకాశం ఉంది. ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు 20-30,000 ఓటింగ్ శాతం ఉంది. ఆంధ్ర ప్రాంతం తీసుకో, తెలంగాణ తీసుకో, రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా తీసుకో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సంస్థాగత ఓటింగ్ ఉంది, ఖచ్చితంగా రావచ్చు, 1000% రావచ్చు. ఎందుకంటే మొన్నటి 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిస్థితి మీరు చూసారా? ఏ విధమైన పరిస్థితి ఉంది? 6 నెలల తర్వాత పోటీలో లేదన్నారు, అంపశయ మీద అన్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు అంపశయం అనేది, కాంగ్రెస్ ఎక్కడ ఉంది అన్నారు హరీష్ రావు అని. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్రాలో రావచ్చు, మిరకిల్ జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తాం. ఎందుకంటే ఈ దేశాన్ని అంతరింతనో డెవలప్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ కన్నా గొప్పగా ఆలోచన చేస్తారు. వాళ్ళ ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. తీర్పు ఇవ్వనియచ్చు. కాబట్టి షర్మిల లాంటి వ్యక్తులను పెడితే పార్టీకి ప్రయోజనం అనుకుంటే పెట్టొచ్చు. అంటే బయట జరిగే చర్చ అంటే చంద్రబాబు నాయుడు మ్యానిపులేషన్ లో కాంగ్రెస్ పార్టీ పడ్డది, ఆ ట్రాప్ లో కాంగ్రెస్ పార్టీని వాడుకొని అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు చూస్తుండే. అటు జనసేన పవన్ కళ్యాణ్, ఇటు కాంగ్రెస్ పార్టీని వాడుకొని అనే ఒక చర్చ నడుస్తుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ సంబంధించిన మనం చేసిన న్యూస్ అనాలిసిస్. రేపు మళ్ళీ తాజా వార్తలతోని రేపు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ శ్రీనివాస్.